సో ఇక్కడ ఎంతమంది మర్మకళ క్యాంప్కి వెళ్ళారు? దాదాపు 17 సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన కళలో ఆయన నైపుణ్యం కలిగి ఉన్నారు. కేవలం పాదాలు చూసి ఆ వ్యక్తికి ఏం సమస్య ఉందని ఆయన చెప్పగలరు. మద్రాసు నుంచి వచ్చారు. హరిప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. వెల్కమ్ సార్. మర్మకళ వైద్య విధానాన్ని మరియు ఆయన అందిస్తున్నటువంటి వైద్య సేవలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. అందరికీ నమస్కారం. నా పేరు హరిప్రసాద్. మర్మకళ చికిత్సలో స్పెషలిస్ట్. అందరూ పొద్దున్నుంచి ఈ వారం రోజులుగా ప్రోగ్రాం చూసి అలిసి అలా కూర్చున్నారు. సో 2 నిమిషాల్లో మీ అందరినీ డాక్టర్ చేస్తాను. ఇది నమ్ముతారా నమ్మరా? 2 నిమిషాలు. సాధ్యమా లేదా? ఖచ్చితంగా సాధ్యం. ఎలాగా? ఏ వైద్య విధానంకైనా, అది అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, దేనికైతేనో 3 కాన్సెప్ట్: వాతం, పిత్తం, కఫం. ఇది అన్ని చోట్ల వినింటారు. కానీ ఏంటది ఎవరికైనా తెలుసా? ఎవరు చూసినా వాతం అంటారు, పిత్తం అంటారు, కఫం అంటారు. దీని గురించి ఎప్పుడైనా వినుకున్నారా? అంటే మన ముత్తాతల నుంచి ఇదే చెప్తూ ఉంటారు. దీని అండర్స్టాండింగ్ ఎవరికైనా తెలుసా? దాని గురించి ఆలోచించారా? ఈ 3 సరిగ్గా ఉంటే బాడీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వాతం, పిత్తం, కఫం. సో వాతం అంటే ఏంటి? డాక్టర్ అవటానికి రెడీయా అందరూ? దీన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోండి. వాతం అంటే ఏంటి? నరాలు, కండరాలు, రక్తం, ఈ 3 ఏది వస్తేనో ఏంటది? వాతం. నరాలు, కండరాలు, ఎముకలు, రక్తం అనేసాను, ఎముకలు. ఈ 3 ఏ ఇబ్బంది వచ్చినా వాతం. ఓకే, అర్థమైందా? మీరు చెప్పండి నాతో పాటు. వాతం అంటే నరాలు, కండరాలు, ఎముకలు. ఓకే, నెక్స్ట్ కఫం. కఫం అంటే ఏంటి? ఊపిరిలో ఏ ఇబ్బంది వస్తేనో, హార్ట్లో ఏ ఇబ్బంది వస్తేనో దాన్ని కఫం. అప్పుడు ఏం తినాలి, ఏం చేయకూడదు తర్వాత చెప్తాను. సో కఫంలో ఊపిరి, హృదయం, దీంట్లో ఏ ఇబ్బంది వస్తేనో దీనికి సంబంధించింది. నెక్స్ట్ పిత్తం. సరిగ్గా అరగపోవటం చేయటం ఏదైతేనో, పీసీఓడి ఇష్యూస్, మెన్సెస్ ఇష్యూస్, లేదు నాకు గ్యాస్ట్రిక్, అది ఇది మిగతా ఏది వచ్చినా అది వచ్చి పిత్తంలో వస్తుంది. అయిపోయిందా? ఇంకా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరన్నా ఒకరిద్దరు ఎవరన్నా చెప్పండి. పిత్తం వస్తుంది, నాకు అనారోగ్యంలో కాల్షియం తక్కువ ఉంది, దానికి ఏంటి? వాతమా, పిత్తమా, కఫమా? వాతమా, పిత్తమా, కఫమా? వాతం. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పానా 2 నిమిషాల్లో చేస్తానని? చెప్పేశానుగా. ఇప్పుడు మీకు మీరే డాక్టరు. నిజం చెప్తున్నా, ఈ బేసిక్స్ మీకు అర్థమైంది అనేసి అంటే మీరు ఎక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆ భయం తీసేశారంటేనే సగం రోగం పోయింది. నెక్స్ట్ పిత్తం. నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది అనేది పిత్తం. సరే, 3 రోజులు అయింది, నాకు కాన్స్టిపేషన్, మలం రాలేదు. ఇది దేంట్లో వస్తుంది చెప్పండి? పిత్తం. ఓకే, సో ఈ బేసిక్ని అండర్స్టాండ్ చేసుకుంటేనే మీరు అన్ని చాలు. ఇప్పుడు నా వైద్య విధానం ఏంటి అనేసి అంటే, మీ పాదాలు చూసిందే నాకు అర్థమవుతుంది. 60 to 70% వరకు నాకు అర్థమవుతుంది ఏ ఇబ్బంది ఉంది అని. ఆ ఇబ్బందిని మీకే చెప్తాను. నాకు ఎక్స్రేలు, స్కానింగ్లు ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్గా చూస్తేనే మ్యాక్సిమం తెలిసిపోద్ది. కొన్ని మందిని వచ్చి బ్లడ్ టెస్ట్ అడగమంటాను, లేదు ఎంఆర్ఐ రిపోర్ట్స్ అది ఇది తీసుకోమంటాను. అది మీకోసం, నా కోసం కాదు. సో ఏ ఇష్యూస్ కన్నా మీరు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.
ఉపయోగించుకోండి. ఇలాంటి ఒక ట్రీట్మెంట్ వచ్చి మీకు ఎక్కడ అంత త్వరలో వచ్చి దొరకదు. 3 నేను చేస్తున్నాను. 1 సైన్స్, స్పిరిచువాలిటీ, తర్వాత థెరపీ. ఈ 3 కలిసినప్పుడు వచ్చి అక్కడ సక్సెస్ వస్తుంది నా ట్రీట్మెంట్లో, పాద మర్మకళలో. ఓకే, స్టాల్ నంబర్ 54లో ఉంటాను. మీకు ఏ డౌట్స్ అయితేనో వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.